Cinegoer.com ప్రేక్షకులకు విజయ్ బాలాజీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఐఎమ్ బేసిక్లీ కమింగ్ ఫ్రమ్ చెన్నై అండి. నేను చెన్నై అంటే చెన్నై కూడా కాదు, అక్కడి నుంచి ఇంకో తంజావూరు అంటారు, అక్కడి నుంచి నేను వచ్చాను చెన్నైకి. అంటే అక్కడే పుట్టాను, అక్కడే కాలేజ్ చేశాను. తర్వాత సినిమాలో ఇంట్రెస్ట్ కాబట్టి సినిమాకి వచ్చాను. తర్వాత చాలా డైరెక్టర్స్ తర్వాత వర్క్ చేశాను. కరెక్ట్గా నాకు అది బ్రేక్ దొరకలేదు. తర్వాత డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు భాష, ఇంద్రుడు చంద్రుడు, ప్రేమ అలాంటి తెలుగు సినిమాలు, తమిళ్లో చాలా సినిమాలు చేశాను. ఆయన దగ్గర అసోసియేట్గా జాయిన్ అయ్యాను. నేను ఫస్ట్ జాయిన్ చేసిన సినిమా ఆయన దగ్గర బాబా, రజనీకాంత్ గారి సినిమా బాబా. ఆ తర్వాత ఆయనతో కన్నడ సినిమాలు విష్ణువర్ధన్, ఇప్పుడు ఆప్తరక్షక అని ఒక సినిమా కూడా పెద్ద హిట్. చంద్రముఖి ఒరిజినల్ ఆయనే హీరో, విష్ణు కన్నడలో ఆయనతో వర్క్ చేశాను. తెలుగులో కూడా 5-6 సినిమాలు వర్క్ చేశాను. అశోక్ గాడి లవ్ స్టోరీ, రాఘవేంద్ర, అస్త్రం అలాంటి సినిమాలు వర్క్ చేశాను. సాయిదేవా ప్రొడక్షన్స్ దగ్గర వాళ్ళు తమిళ్లో సినిమా చేశారు. సఖీ తర్వాత మాధవన్తో రెండో సినిమాది ఎన్నవలేనో సినిమా చేశారు. ఆ సినిమా వాళ్ళు తమిళ్లో చేసేప్పుడు నాకు తెలుగు తెలుసు కాబట్టి బేసిక్లీ మేము మదర్ టంగ్ ఇస్ తెలుగు, ఇంట్లో మేము తెలుగే మాట్లాడతాం. కానీ అది తెలుగు అంటారు దాన్ని, నాకు తెలుగు అంటే తమిళ్ తెలుగు మిక్స్గా ఉంటుంది అది. సో అప్పుడు కొద్దిగా తెలుగు తమిళ్ తెలుసు కాబట్టి నన్ను ఆ సినిమాలో వర్క్ చేయడం నాకు అవకాశం దొరికింది. వాళ్ళతో వర్క్ చేశాను ఆ సినిమాలో. అక్కడి నుంచి వీళ్ళ అసోసియేషన్ నాకు దొరికింది. అసోసియేట్, కో డైరెక్టర్, తర్వాత రైటర్గా కొన్ని మన కలైమణిను పెద్ద రైటర్ అండి తమిళ్లో, ఆయన ద్వారా అసిస్టెంట్గా ఫస్ట్ వర్క్ చేశాను నేను. లేదు, తమిళ సినిమాలు చాలా ట్రై చేశానండి, కరెక్ట్గా అవకాశం దొరకట్లేదు. 2-3 సినిమాలు కరెక్ట్గా వచ్చింది, అది సరిగా సెట్ అవ్వలేదు. నేను ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఒకటే అండి, ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్కు ఒక మంచి బ్యానర్ పడాలి, లేకపోతే ఒక మంచి ఆర్టిస్ట్ ఉండాలి. సినిమా రిలీజ్ అయ్యి బయట ఆడియన్స్ చెప్పాలి. రిలీజ్ కాకుండా చాలా సినిమాలు మీకు తెలిసి ఉంటుంది, అంటే ఫినాన్షియల్ పొజిషన్గా కొన్ని సినిమాలు రిలీజ్ కాకపోవడం, ప్రొడ్యూసర్స్ మంచి సినిమాలు తీస్తారు, పబ్లిసిటీ చేయరు, అంటే ఆ టైంలో వాళ్ళకి ఇది ఉంటుంది. సో ఒక మంచి బ్యానర్, ఒక మంచి ఆర్టిస్టు, ఏదైనా ఒకటి బెస్ట్గా ఉంటే ఫస్ట్ డైరెక్టర్గా అది ప్లస్ అవుతుంది అనుకున్నాను. అలా ట్రై చేసేప్పుడు అది అటు ఇటు కొద్దిగా ఇది కరెక్ట్గా సెట్ అవ్వలేదు. చివరికి సాయిదేవ వాళ్ళతో ఆల్రెడీ మనకు ఇది ఉండదు కాబట్టి వాళ్ళతో ఈ సినిమా మొదలైందండి. కథ మాది కాదండి, స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రం నాది. అంటే స్టోరీ మేము యూనిట్గా కూర్చొని చేసింది. ఒక పాయింట్ అనుకున్నారు అశోక్ గారు, ఆ పాయింట్ గురించి అంటే ఈ స్టోరీ అంటే వాళ్ళ దగ్గర నేను 2000లో వర్క్ చేశాను. 2003 దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ మేము అంటే ఎలా చేయాలి, ఆ స్టోరీ స్క్రీన్ ప్లే అలా మధ్యలో నేను డైరెక్టర్ గారితో చేస్తున్నా కూడా మధ్యలో వస్తాను, సిట్టింగ్లు జరుగుతుంది. అప్పుడు వాళ్ళు వసంతం చేశారు. సరే వసంతం తర్వాత చేస్తాను అనుకున్నారు, కరెక్ట్గా అది సెట్ అయ్యి రాలేదు మాకు. ఫైనల్గా ఇప్పుడు కుదిరి వచ్చిందండి. కథలు అంటే అన్నీ ఒకటే అండి నాకు తెలిసి. అంటే మీకు తెలుసు, తెలుగులో పెద్ద విజయవంతం సాధించిన ప్రేమ్నగర్ తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిందండి. అలాంటి తమిళ్లో పెద్ద ఆడిన మా బ్యానర్ సినిమా తమిళ్లో పూవే ఉనకాక సినిమాది శుభాకాంక్షలను ఇక్కడ చేశారు. అంటే కథలు అంటే మీకు మ్యాక్సిమం రైటర్గా నేను బేసిక్గా రైటర్ కాబట్టి 3 విషయాలు ఉంటుందండి. అంటే నేటివిటీ, నేషనల్, యూనివర్సల్ అని ఉంటుందండి. ఈ 3 విషయాలు సబ్జెక్ట్ చేసి పెడితే యూనివర్సల్ పాయింట్ ఎక్కడైనా గెలుస్తుంది. దర్ ఇస్ నో లాంగ్వేజ్. ఇప్పుడు రోజా లాంటి పాయింట్లు కానీ అలాంటి పాయింట్లు ఏ లాంగ్వేజ్ ఎప్పుడు చేసినా ఆడుతుంది. చంటి సినిమా తీసుకుంటే తమిళ్లో చిన్న తంబి పెద్ద హిట్, తెలుగులో చంటి పెద్ద హిట్, హిందీలో అనారి పెద్ద హిట్, రామరాజు అని చెప్పి కన్నడలో పెద్ద హిట్. సో అంటే కొన్ని పాయింట్లు యూనివర్సల్ పాయింట్గా ఉంటుంది. అది ఏమంటే మన మామూలు ఎమోషన్స్, అన్న, బ్రదర్స్, సిస్టర్స్, తల్లి తండ్రులు, ప్రేమ ఇలాంటి విషయాలు ఉంటుంది. ఈ సినిమా కూడా అలాంటి ఒక యూనివర్సల్ పాయింట్ అని మేము పెట్టాం. నాకంటే నేను ఇది చెప్పవచ్చా చెప్పకూడదా నాకు తెలీదు. మీరు చెప్పిన దాంట్లో ఒక 75% నిజం అండి. తమిళ్ కంపేర్ చేస్తే ఇక్కడ అంత అంటే ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చేయట్లేదు అక్కడ. కానీ ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ అక్కడ కొన్ని సినిమాలు అదే నేను చెప్పాను కదా, అలాంటి ప్రయత్నం కూడా నేను కొన్ని చేశాను. దానికి మంచి బ్యానర్స్ కావాలి. ఇప్పుడు ప్రేమిస్తేనే ఒక సినిమా వచ్చింది. ఆ ప్రేమిస్తే సినిమాలో ఉన్న ఎక్స్పెరిమెంట్కు పెద్ద ప్లస్ ఏంటంటే శంకర్ లాంటి ఒక డైరెక్టర్ ప్రొడ్యూస్ చేశారు. అక్కడ అంటే బిజినెస్గా ఆ సినిమా రిలీజ్ చేయడానికి వాళ్ళకి ఆ గట్స్ ఉండింది. ఇప్పుడు చాలా సినిమాలు తమిళ్లో కూడా ఎక్స్పెరిమెంట్ సినిమాలు ఆగి ఉంటుంది, ఇంకో రిలీజ్ కాకుండా. మంచి బ్యానర్స్తో పడి మంచి ఏదైనా అది బయటికి రావాలి కదా. ఇక్కడ కొద్ది ట్రయల్ తక్కువనే ఉంటుందండి. కానీ ఒక విషయం చెప్పాలంటే పెద్ద హిట్స్ మీరు చూస్తే మరో చరిత్ర తమిళ్లో తీయలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు మరో చరిత్ర మళ్ళీ వచ్చింది, కానీ బాలచంద్ర గారు అప్పుడు తమిళ్లో ఆ సినిమా తీయలేదు. అంటే తెలుగు సినిమా స్ట్రైట్గా అక్కడ ఆడింది, 1 ఇయర్ ఆడింది. నేను చిన్నప్పుడు చూసిన ఫస్ట్ తెలుగు సినిమా శంకరాభరణం మేము తెలుగులోనే చూసాం. అలాంటి సినిమాలు ఈ మధ్యలో తగ్గింది తెలుగులో నాకు తెలిసి.
ఆయన కె విశ్వనాథ్ గారు కానీ ఇప్పుడు సాగర్ కమలా గారు కానీ ఇప్పుడు ఈ మధ్యలో వస్తున్నారు. కొన్ని బిజినెస్ విషయం అండి ఇది. అంటే ఇప్పుడు చాలా ఉంటుంది, అంటే కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. ఇంత చాలు ఇది చేసి ఇది తీసుకుంటారు. అంటే చిన్న చిన్న బిజినెస్ ఉంటుంది కదా, ఒక సోపు ఇది బాక్స్ ఉంది, అది తయారు చేస్తారు. వాళ్ళకి దాంట్లో వచ్చిన గెయిన్ చాలు, వాడు ఎందుకు సోపే క్రియేట్ చేయకూడదు అని మనం అలాగే ఇది ఈ సినిమాకు ఇంత మినిమం బిజినెస్ ఉంటుంది. సినిమాలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు అంటే తమిళ్లో ఒక ఇది చెప్తారు, ఆ వడ పొంగల్ తిన్నవాడు ఇక్కడి నుంచి వెళ్ళాడండి, ఇక్కడే ఉంటాడు వాడు, ఇక్కడే ఏదో ప్రయత్నం చేస్తుంటాడు డబ్బింగ్ సినిమాలు చేయడం. ఈ మధ్యలో దీనికంటే మీరు ఇంగ్లీష్ సినిమాలు డబ్బింగ్ చేసి ఆడుతుంది చూస్తారు, అది దీనికంటే పెద్ద విషయం. అంటే ఇండియన్ లాంగ్వేజ్లోనే ఒక సినిమా డబ్ చేయడం కంటే ఇంగ్లీష్ సినిమాలు వాడు మన నేటివిటీ లాంగ్వేజ్ మాట్లాడుతూ కామెడీలు చేస్తుంటారు, అది కూడా ఆడియన్స్ కొన్ని టైం చూస్తున్నారు అంతే. దానికి ఒక బిజినెస్ ఉంటుందండి. లేదండి అంటే అందుకే నేను చెప్పాను, నేను ఆల్రెడీ ఐ వర్క్డ్ తెలుగు సినిమాస్. నేను మా పర్చూరి వెంకటేశ్వరరావు లాంటి ఆ రైటర్ వాళ్ళతో నేను చాలా వర్క్ చేశాను. అందువల్ల అదే ఇంకో విషయం చెప్పంటే ఈ సినిమాలో నేటివిటీ అనేది అంత విషయం కాదు, ఇది యూనివర్సల్ పాయింట్. ఇట్స్ నాట్ ఏ విలేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఇట్స్ ఏ సిటీ బ్యాక్గ్రౌండ్, మినీ టౌన్ సిటీ ఓరియంటెడ్ ఫిల్మ్. సో నాకు తెలిసినంత వరకు నేను తమిళ్ షాడో అలా రాకుండా చూసుకున్నాను. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు అశోక్ కుమార్ గారు, ఆయన చాలా అన్నిట్లో చాలా జాగ్రత్తగా ఉంటారు, స్టోరీ దగ్గర నుంచి డైలాగ్ దగ్గర నుంచి. నేను ఏదైనా చెప్తే కూడా లేదు ఇది తమిళ్గా వచ్చేస్తుంది చూసుకో జాగ్రత్త అంటే, మేము బొట్టు పెట్టుకుంటాం, విభూది అంటారు, ఇక్కడ పెట్టరు అది. నేను ఏదైనా అది ఆ నేటివిటీ అలాగ ఆయన నాతో ఉన్నప్పుడు నాకు అది కూడా లేదు. అందువల్ల ఇది క్లీన్ తెలుగు ఫిల్మ్గానే ఉంటుంది. అంటే డైలాగ్స్ కూడా చింతపల్లి రమణ గారు డైలాగ్ రాశారు, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ చేశారు, గౌతమ్ రాజు గారు ఎడిటర్, ఎస్ఏ రాజ్కుమార్ మ్యూజిక్. సో అన్నీ తెలుగు తగ్గట్టుగానే ఉంటుంది. ఇట్స్ ఏ తెలుగు మూవీ. అవునండి, బేసికల్గా నేను సినిమా రావడానికి ఇంపార్టెంట్ విషయం అంటే నాకు తమిళ్ లిటరేచర్ పైగా చాలా అభిమానం అండి. అంటే లిటరేచర్ కవితలు రాసేది అలాగనే వచ్చాను. ఇప్పుడు కూడా నాకు అంటే తెలుగులో అంత లిటరేచర్ నాకు తెలీదు, కానీ తమిళ లిటరేచర్లో నాకు చాలా ఇదిగా ఉంటుందండి. సుబ్రహ్మణ్య భారతి. ఇంకో విషయం చెప్పాలంటే కొద్దిగా ప్రౌడ్గా చెప్పుకోవాలంటే ఇప్పటి తమిళనాడు సీఎం మా ఊరు ఆయన, అంటే ఆయన పుట్టిన ఊర్లో పుట్టినవాడు నేను, తంజావూరు అంటారే, అది కలెంజర్ కరుణానిధి ఆయన ఊరు పుట్టిన ఊరు. పెద్ద ఆర్టిస్ట్ శివాజీ గణేశన్ ఆయన మా ఊర్లో పుట్టారు. తర్వాత డైరెక్టర్ శంకర్ మా ఊరే. అలాంటి గొప్ప వాళ్ళని చూసి మనం కూడా అలా అవుతాం, ఆ లిటరేచర్ చదువుకోవడం. అంటే ఆ ఊరు కానీ మీకు ఏంటంటే తంజావూరు గుర్తే ఫుల్గానే ఇక ఆర్ట్ మ్యూజిక్లు అలాంటి సంబంధించిన ఊరే. నేను కూడా తెలుగుని చెప్తే ఏంటంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అంతా త్యాగ బ్రహ్మం ఉన్నారు కదా, వాళ్ళ డిస్టెన్స్ రిలేషన్ మేము. ఈ కీర్తనలు త్యాగ బ్రహ్మం ఉంటారు కదా, త్యాగరాజ ఉత్సవం ఉంటారు. అంటే ఆ తిరువయారు అనేది అక్కడి నుంచి మా నానమ్మ వాళ్ళు బంధువులే వాళ్ళు.